దయగల తండ్రి, ఈ సాక్ష్యమును ఆశీర్వదించుము. ఆపత్కాలంలో ఆదుకునే దేవుడవని నేను కీర్తిస్తూ వస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమాత్మ. ఆమేన్. ఒక దినమున నేను నా భార్య కలిసి అమనగల్లో సేవ కొరకు బయలుదేరినాం. అక్కడికి స్కూల్ దగ్గరికి మేము వెళ్ళగానే అక్కడ ఎద్దుల మంద వస్తున్నది ఎదురుగా. ఎడమ దిక్కేమో మరి పొలం ఉన్నది, గజం లోతులో. ఎదురుగానేమో ఎద్దుల మంద వస్తుంది. అలాగ మేము ఎద్దులే కదా సాధువులు ఏమని అని అనుకున్నాం. పోతున్నాం. ముందు నా భార్య నడుస్తుంది, నేను వెనక నడుస్తున్నాను. అకస్మాత్తుగా ఎద్దులలో ఒక ఎద్దు కొమ్ములు జాడిస్తూ చెవులు ఊపుతూ మా మీదికి పరిగెత్తుకొని వస్తున్నది. అప్పుడు షారా ముందున్నది, నేను వెనక ఉన్నాను. వెంటనే వెళ్ళి ఆమె చేయి పట్టుకొని వెనకకు లాగి ఆమె స్థలంలో నేను నిలబడ్డాను. అది జరిగిన తక్షణమే వెనక అక్కడి నుంచి వెళ్ళి ఎద్దు మాకు ఎంత దూరం ఉన్నదో అంత దూరం నుంచి అవతల ఒక ఎద్దు అది రోషంతో లేచింది. లేచి వచ్చి ఈ పొడవడానికి వస్తున్న ఎద్దు ఛాతిలో కొమ్ములు పెట్టి తోసుకొని అటు జెండాలు పెట్టిన వారు ఉన్నారు, అటువైపు తోసేసుకొని వెళ్ళిపోయింది. ఇలాగూ దేవుని సేవలో ఆపత్కాలం వచ్చింది, ఎద్దులు తొక్కి చంపేసే దినం. అయితే దేవుడు ఏం చేశాడు, మాకు సహాయం చేశాడని వెంటనే మేము అక్కడనే మోకాల మీద ఉండి దేవుని ఆరాధించాం, దేవుని స్తుతించాం. ఎందుకొరకంటే ఆపత్కాలంలో ఆయన ఆదుకొనదగిన సహాయకుడు. ఒకవేళ దేవుని సహాయం లేకపోతే మనుషులు మమ్మలను హేళన చేసేవారు. యేసు ప్రభు సేవకులట ఎద్దులు వచ్చి పొడిస్తే ఆ పొలంలో పడిపోయారు, బురదల పడ్డారని మాకు దేవుని దగ్గర మరి మేము దేవునికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళమై ఉందము. అయితే దేవుడు మమ్మల్ని ఎత్తుకున్నాడు, ఆయన ఆదుకున్నాడు. కనుక యేసుక్రీస్తు నమ్మదగిన దేవుడు అని మేము చెప్పడానికి సంతోషంతో ఈ సాక్ష్యము మీకు వినిపిస్తున్నాము. అవును, ఆమేన్.